హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 32 సంవత్సరాల నుండి మగవాళ్ళల్లో మేల్ సెక్జువల్ డిసార్డర్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కోసం చూస్తున్నానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ డ్యూ టు ఎక్సెస్ మస్టర్బేషన్. అంటే హస్తప్రయోగం చేయడం వల్ల, అతిగా చేయటం వల్ల వచ్చే సమస్య, ప్రథమంగా వచ్చే సమస్య మగవాళ్ళలో అంగస్తంభన సమస్య. సోషల్ మీడియా ప్రభావం పుణ్యమో, లేదా కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ పుణ్యమో, ఈ మధ్య కొందరు ఫిమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చేసి హస్తప్రయోగం చేయవచ్చు, బాగా చేయాలి, చేస్తే ఎంత తీస్తే అంత వీర్యం తీస్తే అంత మంచిది, ఆరోగ్యానికి మంచిది అని చెప్పడం వల్ల యూత్ రెచ్చిపోయి మరి చేసుకోవడం వల్ల వచ్చే పరిణామాలు, జరిగే బాడీలో చేంజెస్ చాలా ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నాయి. అతిగా హస్తప్రయోగం తప్పు, అతిగా చేయడం వల్ల ఇంకా చాలా బాడీలో నష్టం జరుగుతుంది. హస్తప్రయోగాన్ని సోషల్ మీడియా మీద బాగా చేసుకుంటే మంచిది, చేయకపోతే ప్రాబ్లం వస్తుంది, వీర్యం మాటికి తీస్తేనే మంచిది, ఆయిల్ చేంజ్ చేసుకుంటే మంచిది చెప్పడం వల్ల యూత్ తెలిసి తెలియగా బాగా చేసుకుంటున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఏ స్టడీ కూడా చెప్పట్లేదు ఆరోగ్యానికి మంచిదని, ఇది మంచిది కాదని చెప్తుంది. ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ స్టడీస్ వచ్చేసినాయి, అవి కూడా చెప్తున్నాయి ఆరోగ్యానికి మంచిది కాదు, హస్తప్రయోగం అనేది అన్హెల్తీ, చేయకూడదు, చేస్తే మాత్రం ఇబ్బందులు బాగా వస్తాయి. ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో కూర్చొని చెప్పడం వల్ల కొందరు అంటే అతిగా చేసుకోవడం చేస్తున్నారు జనాలు. చాలామంది దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము, అది చేస్తే వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానివల్ల మనకు బాడీలో నష్టమే జరుగుతుందని, దానివల్ల ఉపయోగం ఏముండదు. హస్తప్రయోగం అనేది ముమ్మాటికి అది ప్రకృతికి భిన్నమే. ఎందుకంటే సెక్స్ అది బోత్ ఆర్ సేమ్ కానీ కావు. చాలామంది తప్పుదోవ పట్టిస్తున్నారు, దానికి మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది నా ఆకాంక్ష. హస్తప్రయోగం అనేది మనం వీర్యం బయటికి తీసేసి ప్లెజర్ పొందేసి దానివల్ల మనకు మంచిగా అవుతుంది, మన బాడీకి మేలు జరుగుతుందని చాలామంది భావించుకుంటుంటారు. అది తప్పు. అది అడిక్షన్లో తెలిసి తెలియక మన ఒక అడిక్షన్లో, అంటే ఒక మత్తు పదార్థాలు కంటే మన డ్రగ్స్ కన్నా చాలా ఘోరం, దానికన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువనే ఉంటుంది దాని అడిక్షన్. దానివల్ల బాడీలో డోపామిన్ బాగా పెరిగిపోయి మనకు మాటికి అదే చేయాలనిపిస్తుంటుంది. మాటికి హస్తప్రయోగం పొద్దున్న చేసిన మధ్యాహ్నం చేస్తే మళ్ళీ రాత్రి చేయాలనిపిస్తుంది. అగ్రెసివ్ కండిషన్లో వచ్చేసి మనం లాస్ట్కి ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, టీనేజ్లో అతిగా హస్తప్రయోగం చేసేవాళ్ళు ఎక్కువ చేయటం వల్ల కొందరు రేప్స్ చేయడం మొదలు పెడతారు. అలాగే కొందరికి ఎస్సిడి వచ్చేస్తుంటుంది. అలాగే అతిగా హస్తప్రయోగం చేసి అదే అడిక్షన్లో ఉన్నట్టు ఇంకా అతి బ్రెయిన్ ఇంకా కోరుకుంటుంది ఆ హై, ఆ ప్లెజర్. దానివల్ల ఇంకా మన బ్రెయిన్లో డోపామిన్ అనే కెమికల్ బాగా పెరిగిపోతుంటుంది. యునాని సైన్స్ మొదటి నుంచే చెప్తుంది హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ అంగం ఆకారము, దీని స్ట్రక్చర్, దీని సెన్సేషన్, దీని పైన ఉన్న రూపురేఖ, లోపల ఉన్న స్ట్రక్చర్, సెల్స్, కణాలు, ఆర్టరీస్, వెయిన్స్, దీంట్లో ఉన్న అన్నీ యోని కోసం దేవుడు యోని లోపల పెట్టడానికి సృష్టించాడు. యోని లోపల అన్ని సేఫ్గా ఉంటాయి. యోని అనేది ఒక సేఫ్ మార్గం సెక్స్కు. మన అంగానికి చాలా సేఫ్టీ ప్లేస్ అంటే యోని. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఈ మన అంగాన్ని తీసుకెళ్ళి చేతిలో పెట్టి మనమే ఆ ఫోర్స్గా అంగానికి బాగా రాపిడి చేసుకొని సుఖప్రాప్తి పొందుతున్నాం. దానివల్ల ఏమవుతుంది, అంగం ఆకారం పాడైపోతుంది, అంగంలో వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, అంగంలో వచ్చే అంటే అంగం వైపు వచ్చే నరాలు పాడవుతుంటాయి, అంగం మజిల్స్ పాడైపోతాయి, ఈ గ్లాన్స్ ముందు భాగంలో ఉన్న నరాల్స్ ఫైబర్స్ చాలా సెన్సిటివ్గా మారుతాయి. హస్తప్రయోగం అనేది మన లైఫ్లో ఎంజాయ్ చేసే ఒకే ఆర్గన్ అంగం. దీనికి పాడు చేస్తే లైఫ్లో ఎంజాయ్ చేసుకోవాలి. ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, అంగస్తమన సమస్య, సెన్సిటివ్ పెన్నిస్, వీర్యం పలసపోవటం, అంగం సైజ్ క్రాస్, అంగం షేప్ క్రాస్ అయిపోవటం, అంగం రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోవటం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఏదో ఒకటి మనకి అంటే రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోవడం వల్ల, లేకుంటే సెన్సిటివ్ పెన్నిస్ వచ్చేయడం వల్ల, లేకుంటే ప్రీకం వల్ల, లేక అంగస్తమన సమస్య వల్ల, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య వల్ల సంభోగంలో మనం సెక్స్లో రాణించలేం. బెడ్ మీద మన పార్ట్నర్కు సంతృప్తి చెందే, అంటే ఆమె సుఖప్రాప్తి చెందే వరకు సెక్స్ చేయలేము. ఆమెకు ఆర్గజం కలిగే వరకు మన అంగంలో సస్టైన్ ఉండదు, అంగం నిలకడ ఉండదు. మన అంగంలో నిలకడే, మన అంగంలో గట్టితనమే మన పార్ట్నర్కు ఆర్గజం కలిగిస్తుంది. ఆ గట్టితనం లేకపోతే
అంగంలో మెత్తదనం, టైమింగ్ లేదు, ఆమెకు వచ్చి మన పార్ట్నర్ సుఖపడేంతసేపు దాంట్లో నిలకడ లేదు అంటే మనం సెక్స్లో శృంగారంలో రాణించలేము. కాబట్టి మీకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉండి ఫోన్ చూసే అలవాటు ఉంటే అది మానేయండి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎవరు అంటున్నారు వాళ్ళకు క్వశ్చన్ వేయండి, హస్తప్రయోగం చేస్తే ఆరోగ్యానికి మేలు మంచి జరుగుతుంది, అది శ్రేయస్కరం అని చెప్తే వాళ్ళకి అడగండి. ఎక్కడైనా టెక్స్ట్ బుక్, మెడికల్ టెక్స్ట్ బుక్లో ఇది ఆరోగ్యానికి మంచిదని ఎక్కడైనా ఉంటే చూపించమనండి. అది అసలు ప్రకృతికి భిన్నం. ఇది యోని, ఇది అంగం, దానికోసం మ్యాచింగ్ పెట్టాడు దాన్ని. ఈ లోపల లూబ్రికెంట్స్ ఉన్నాయి, ఇక్కడ సాఫ్ట్ మజిల్స్ ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, pH వ్యాధి ఉంది, అన్నీ పెట్టాడు. అయినా మనకి యోని ఎంత బిగించుకోవాలి అంతే పట్టుతో బిగించుకుంటుంది అంగానికి. అలా కాకుండా ఇక్కడ ఈ చర్మంలో ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, సాఫ్ట్ మజిల్స్ లేవు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ లేదు, pH వాల్యూ లేదు, అయినా మనం బిగించుకొని మనం బాగా గట్టిగా బిగించుకొని కొట్టుకునే హస్తప్రయోగం చేసుకునే వరకు మన అంగాంకారం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ పార్ట్ చాలా సున్నితంగా ఉంటుంది అంగం. ఆ పార్ట్ అంతా పాడైపోతుంది. ఈ పార్ట్ మళ్ళీకి పనికిరారు. అంగస్తమనం సరిగ్గా లేకపోతే మళ్ళీకి పనికిరారు. తెలుగులో ఒక సామెత ఉంది, సరసానికి పనికిరాని మగవాడు సంకలో ఉంటేంది, సంతలో ఉంటేంది. కాబట్టి మన సెక్స్ డిజర్వ్ కావాలంటే సెక్స్ కోసం మనం మంచి భర్త, మంచి సెక్స్కు అర్హుడు అంటే మంచి దమ్మున్నవాడు, అంగంలో గట్టితనం ఉన్నవాడు, బెడ్ మీద రాణించగలవాడు, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు. కాన్ఫిడెన్స్ లేకపోతే సెక్స్ చేయలేము మనం. చేస్తానో భయంతో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేస్తుంది, అంగంలో నిలకడ ఉండదు. ఉన్న కూడా మనకు తొందరగా వెళ్ళిపోవడం, ఆమె సంతృప్తి చెందకపోవడం, గొడవలు, మనస్పర్ధాలు, విడాకులు, అక్రమ సంబంధాలు, లేచిపోవడం ఇవన్నీ ఉంటాయి. నేను హెచ్చరిస్తున్నాను, ఎవరికి బెదిరియని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మనం తెలిసి తెలియని వయసు 13 to 19 పెళ్ళి అయ్యే వరకు హస్తప్రయోగం చేస్తూనే ఉంటాం. మనం అది చేసుకుంటూ క్రమంగా మగతనం తగ్గుతూ, సెక్స్లో టైమింగ్ తగ్గుతూ పోతుంటుంది. ఈ క్రమంగా మనం ఎప్పుడు అంటే మన టైమింగ్ తగ్గుతుందో మన కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. మనం కూడా రాణించలేము అనే మనకు కూడా ఒక విషయం నాటుకోబోతుంది మన బ్రెయిన్లో. అనే మనం కూడా నేను సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నానేమో, చేస్తానో. సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం సగం ఎంజాయ్ చేస్తుంటాం, సగం భయపడుతుంటాం. ఆ భయమే మనకు డామినేట్ అయ్యి మన ఎరెక్షన్ పోతుంది, లూజ్ అంటే మన ఎరెక్షన్ లూజ్ అయిపోరకు మనం కాన్ఫిడెన్స్ కోల్పోతాం, వీరిని తొందర వెళ్ళిపోయి ఆమె ఇంకా స్టార్ట్ కాలేదు అప్పుడు అయిపోయింది అంటది. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అది చేస్తానో చేయలేని, అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ తగ్గిపోవటం, లేదా సెక్స్ హార్మోన్స్ తగ్గిపోవటం, నరాలు బలహీనపడటం, భయం, కార్టిజోల్స్ అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అయిపోవటం, సిగరెట్, మళ్ళీ టెబాకో, గుట్కా, ఆల్కహాల్ ఇవన్నీ సేవించడం వల్ల అది గొనాడోట్రాఫిన్ ఇది గొనాడోటాక్సిన్ అంటే మన బీజకోశాల మీద విష ప్రభావం చేసే పదార్థాలు. ఇవన్నీ మన గోటీలు ఉంటాయి కదా, గోటీల నుండే మన సెక్స్ హార్మోన్స్ వస్తాయి. ఆ సెల్స్, లెడింగ్ సెల్స్ మీద విష ప్రభావం వల్ల, అంటే టబాకో తీసుకున్నా, జర్దా తీసుకున్నా, లేదా ఆల్కహాల్ తీసుకున్నా, గుట్కా తీసుకుంటే సేవించిన, దీనివల్ల ఏమవుతుంది, సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి, నరాలు బలహీనపడతాయి, అంగం లేచి నిలబడదు, బ్రెయిన్ నుంచి వచ్చి సిగ్నల్స్ రావు, అంగంలో గట్టితనం రాదు, రావాల్సినంతసేపు దాంట్లో నిలకడ ఉండదు, బ్లడ్ వచ్చి దీంట్లో రిటైన్ కాదు. ఇవన్నీ సమస్యలు వచ్చి పడతాయి. హస్తప్రయోగం చేసినా, మనం నైట్ పడుకోకపోయినా, ఎక్సర్సైజ్ యాక్టివిటీ లేకపోవటం వల్ల, మనకు పోర్నోగ్రఫీ ఎక్కువ చూడటం వల్ల, బోర్లో పడుకొని అంగానికి బెడ్ రాపిడి చేస్తే దానికి ప్రోన్ మాస్టర్బేషన్, దానివల్ల ఓరల్ సెక్స్ వల్ల చాలా సమస్యలు వస్తాయన్నమాట. కాబట్టి హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు, అది ప్రకృతికి భిన్నము. హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటే తక్షణం ఆపండి. చాలామంది మాకు కామెంట్ చేస్తే, సార్ నాకు థ్రిల్గా ఉంటుంది, నాకు ఒక ప్లెజర్గా ఉంటుంది, కానీ నీ ఆరోగ్యం పాడవుతుంది. అక్కడ మనం హస్తప్రయోగం చేస్తే మనకు ఎండార్ఫిన్, అక్కడ మరి డోపామిన్ అనే హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతుంది, కెమికల్ రిలీజ్ అవ్వడం, అది బాగా పెరుగుతుంటుంది. మనకి ఇంకా చేయాలనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు లాటరీ వేసింది అనుకో, 1000 రూపాయలు వచ్చింది. రెండో రోజు మళ్ళీ 1000 రూపాయలు వస్తే మనకు థ్రిల్గా ఉండదు. రెండో రోజు మనకి ఏమనిపిస్తుంది, 2000 వస్తే థ్రిల్గా ఉంటుంది. మూడో రోజు 3000 కావాలనుకుంటా. అందుకోసం ఇవాళ హస్తప్రయోగం చేసుకుంటే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇంకా చేయాలి, ఇంకా అంటే ఎక్సెస్ మస్టర్బేషన్ వల్ల ఏం జరుగుతుంది, ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది, నశించిపోతుంది. అంగం సైజ్ పాడైపోయి చచ్చిపోయిన ఒక వానపాములాగా కుచించుకుపోయి, రిట్రాక్షన్ ఆఫ్ పెనిస్, ఈడీ, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, ప్రీకమ్, సెన్సిటివ్ పెనిస్, అన్నీ అంటే కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, సమస్యలు వచ్చేస్తాయి హస్తప్రయోగం వల్లే. హస్తప్రయోగం అలవాటు ఉంటే ఫస్ట్ మానేయండి. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, వనమూలికలతో ట్రీట్మెంట్ ఉంటుంది,
ఒక్కసారి మందులు వాడుకుంటే మాటికి వాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమస్యతో మీరు బయటపడతారు. హస్తప్రయోగాలు వాడుకుంటే ఫస్ట్ మానేయండి. రేపు పెళ్ళికి వెళ్తున్నారు, పెళ్ళి అయిపోయింది, మీ మధ్య గొడవలు అవుతున్నాయి, మనస్పర్ధలు పెరిగిపోయి సంసార జీవితం మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఇబ్బంది పడుతున్నారంటే తప్పనిసరిగా నాకు సంప్రదించండి. అంగస్తంభన సమస్యతో మీరు బయటపడతారు. మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండబోదు. మీరు విన్నారు కదండి, వరల్డ్ వైడ్గా మీరు లోకంలో ఏ మూలాన ఉన్నా, మన దేశాన ఏ మూలాన ఉన్నా, లేదా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మీకు సమస్య ఉంటే నాకు సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద ఫోన్ మీద నాకు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. మీరు రాలేని స్థితిలో ఉన్నారనుకోండి, సౌలభ్యం లేదు, ఆ సౌకర్యం లేదు ఉంటే నాతో మాట్లాడండి. ఫోన్ మీద మీ సమస్య చెప్పండి, నేను వింటాను, నేను మీకు కౌన్సిలింగ్ చేస్తాను, మీకు డయాగ్నోస్ చేస్తాను. నేను డాక్టర్ని కదా, నేను ఎండి చదువుకున్నాను, ఎండి యునాని, కాబట్టి దీనికి పరిష్కారం ఉంటుంది, లేదని కాదు, పరిష్కారం ఉంటుంది. మీరు సంప్రదించండి. మన మనసులో మన సమస్య దాచుకుంటే ఎవరు మీకు సహాయం చేయలేరు. మీరు ఓపెన్ అవుతానే వేస్తే మీకు సమస్యకు పరిష్కారం ఉంటుంది. చాలామందికి చెప్పుకోరు, సిగ్గుపడుతుంటారు. పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కళ్ళు వీక్ అయితే కళ్ళద్దాలు తీసుకుంటాం కదండి, చెవు వీక్ అంటే చెవిటి విషయం తీసుకుంటాం కదా. అలాగే అంగంలో స్తంభన తగ్గినా, గట్టితనం తగ్గినా, దాని పవర్ తగ్గినా, టైమింగ్ తగ్గినా, దాని సైజ్ తగ్గినా, దాని గర్త్ తగ్గినా, మీ కాన్ఫిడెన్స్ తగ్గినా, మీ కోరికలు తగ్గినా, ఇవన్నిటికీ చక్కటి పరిష్కారం. దీనికి ఎప్పుడు ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యతో బయటపడవచ్చు. అస్సలు సందేహం పెట్టుకోకుండా సంప్రదించండి. అప్పటి వరకు సెలవు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.